Hi friends, this is Sudhakar again. Welcome back to my channel Realism in and out Australia. ఈరోజు నేను నా ఫ్రెండ్ ట్రెక్కింగ్ వెళ్దామని బయలుదేరాం. వీకెండ్ వచ్చింది. ఈ సిటీ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ బయలుదేరాము సిటీకి అయితే. మీకు ఆన్ ద వేలో చూపిస్తాను. ఇది వచ్చేసి సిబిడి అండి, మెల్బోర్న్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్. ఇది వచ్చి సౌత్ ఈస్ట్ సబబ్కి వస్తుందండి. ఇట్స్ కాల్డ్ డాండినాంగ్ అంటారు. అది ఆన్ ద వేలో ఒక 2-3 మంచి ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఒక మౌంట్ వ్యూ రోడ్ అని ఒకటి ఉంది. అంటే ఆ టాప్కి వెళ్ళేసి ఆ డాండినాంగ్ సిటీ ఎలా కనిపిస్తుందో అదొక వ్యూ చూద్దామని అది ఒకటి మీకు కవర్ చేసి చూపిస్తాను. మెయిన్ టైం మేము ఇక్కడ హైవే పైన దీని నుంచి హ్యూమ్ హైవే అంటారండి. ఆ హ్యూమ్ హైవే ఎక్కగానే ఇక్కడ ఒక బైక్ రైడర్స్ ఒక టీమ్ లాగా బయలుదేరారు. అంటే బేసికలీ వీళ్ళు వీకెండ్లో రిటైర్ ఎంప్లాయీస్ ఉంటారండి. ఇదంతా బైక్ రైడర్స్. బైక్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇలా వీకెండ్ ఒక గ్యాదర్ అయ్యేసి 10-15 పీపుల్ ఇలా హైవే పైన పడిపోతారు అనమాట. మేము అలా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాము. కొంచెం మంచిగా అనిపించింది సీనిక్ బ్యూటీలో. ఇందాక చెప్పాను కదండి, ఆ బే వ్యూ అని ఆ మౌంట్ రోడ్ ఎక్కుతున్నాం మేము ఇప్పుడు. సారీ, ఆ బే వ్యూ అని చెప్పాను కదా, ఇప్పుడు అక్కడికి ఆ హిల్ రోడ్ ఎక్కుతున్నాం మేము ప్రస్తుతానికి. ఇదే అండి ఆ బే వ్యూ పార్క్ అని. ఇక్కడ కొంచెం కార్ పార్క్ చేసేసుకొని కొన్ని స్టెప్స్ లాగా ఉన్నాయి, కొంచెం పైకి ఎక్కేసి కొంచెం ఆ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇదే అండి డాండినాంగ్ సిటీ అంటారు దీన్ని. కాసేపు కొంచెం ఇలా మేము తిరిగాము అక్కడిక్కడ. ఇక్కడ పబ్లిక్ కొంచెం వాకింగ్ కూడా వచ్చారండి మార్నింగ్. ఊరికే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉంటారు కదా. ఆ వ్యూ కూడా బాగుంది. పైనుంచి ఇలా కనిపిస్తుందండి వ్యూ మీకు డాండినాంగ్ సిటీ అనేది. సో ఇది మేము ఇక్కడ కవర్ చేసేసుకొని కిందికి దిగేసాము. ఫ్రెండ్ అన్నాడు ఆన్ ద వేలో ఒక రివర్ ఉంటుంది, మౌంట్ రోడ్ రివర్ అని. అది కొంచెం సీనిక్ బ్యూటీగా ఉంటుంది. అంటే చలో కవర్ చేసుకొని వెళ్ళిపోదామని అన్నాను. తీసుకెళ్తున్నాడు తను అక్కడికి. వచ్చేసామండి ఇక్కడ రివర్ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి ఎలా ఉంది బ్యాక్ సైడ్ రివరు. ఇది వచ్చేసి మౌంట్ రోడ్ రివర్ అంటారండి. సో మనం ఇక్కడ నుంచి అంటే ఆన్ ద వేలో ఇక్కడ నుంచి మనం ఆ ఫారెస్ట్కి వెళ్ళాలి. ఆ డాండినాంగ్ 1000 స్టెప్స్ అని ఒకటి ఉంది, మెయిన్ ఈవెంట్ ఏదైతే అది కవర్ చేద్దామని. అక్కడి నుంచి బయలుదేరాం మేము. ప్రస్తుతానికి అది కొంచెం కాసేపు ఉన్నాము, వర్షం వచ్చే ఛాన్సెస్ ఉందని. ఈ రోడ్ అండి ఇది చాలా బాగుంటుందని కూడా చెప్పాడు. డ్రైవింగ్కి అల్టిమేట్ ఉంటుంది. థిక్ ఫారెస్ట్లో వెళ్తా ఉంటే మీరు కొంచెం చూడండి, ఎంజాయ్ చేయండి. డ్రైవింగ్ నేచర్ లవర్స్ ఏమైనా ఉంటే గిన ఆ సీనిక్ బాగుంటుందండి. గ్రీనరీస్, ఆ బుషెస్, లాంగ్ ట్రీస్, అలా రోడ్ కూడా బాగా ఉంటుంది డ్రైవ్ కూడా. హోప్ఫుల్లీ మీకు నచ్చుతుంది అనుకుంటాను. జస్ట్ కీప్ ఎంజాయింగ్ అండి వీడియోని. బట్ మర్చిపోకుండా మీరు ఎండ్ వరకు చూడండి వీడియో అయితే. అక్కడ 1000 స్టెప్స్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను. అది బేసికలీ అది వచ్చేసి డాండినాంగ్ నేషనల్ పార్క్ అని కూడా అంటారంటండి దాన్ని. అదేంటో దాని గురించి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాం మేమైతే ప్రస్తుతానికి.
అది ఫ్రెండ్స్, హోప్ఫుల్లీ డ్రైవ్ ఎంజాయ్ చేశారనుకుంటా. అంత గ్రీనరీ అప్పుడు నేచర్స్ లవర్కి భలే నచ్చుతుందండి. సో మేము నియర్ బై అయితే వచ్చేసాను. ఇదే అండి మీకు ఇందాక చెప్పాను కదా, డాండినాంగ్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లాగా పెట్టారు. ఓవరాల్గా బ్రీఫ్గా చెప్తానండి. ఇది వచ్చేసి వాక్ వచ్చేసి 1.8 కిలోమీటర్స్ లాంగ్ అని ఉంది. 1000 స్టెప్స్ వాక్. ఇది వచ్చేసి మెమరబుల్ లాగా ఆస్ట్రేలియన్ సోల్జర్స్కి వాళ్ళు వరల్డ్ వార్ సెకండ్కి ఫైట్ చేశారనమాట. వాళ్ళ మెమొరబుల్గా ఇది బిల్డ్ చేశారని అంటారు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే. ఇది 1000 స్టెప్స్ వెళ్ళే ముందు ఇలా ఘాట్ రోడ్ వచ్చిందండి మాకు. అంటే ఇది ప్రాపర్ 1000 స్టెప్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇలా మధ్య మధ్యలో ఇలా బోర్డ్స్ కూడా పెట్టారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ. మేమైతే ముందుకు అలా బయలుదేరాము, స్టెప్స్ ఎప్పుడు వస్తాయా అన్నట్టు. ఆ ఘాట్ రోడ్ కూడా కొంచెం హెవీగా ఉందండి. ఎక్కుతా ఉంటే పైకి కొంచెం ఆల్మోస్ట్ ప్రాపర్ స్ట్రైట్గా ఉంది. మరి కొంచెం స్లోగా స్టార్ట్ అవ్వకుండా ఎక్దమ్ స్ట్రైట్గా ఉందండి. అంటే కొంచెం స్టెప్స్ హార్డ్గా ఉందండి. స్టెప్స్కి ఎంటర్ అయ్యే ముందుకు ఇలా కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా వచ్చిందండి. అంటే కొంచెం అది భలే ఉంది ఆ సీనిక్ అయితే. మీరు హోప్ఫుల్లీ మీరు చూడండి ఎలా ఉంది ఇక్కడ గ్రీనరీ. ఇదంతా డిఫరెంట్ ఆఫ్ ట్రీస్ ఆ ఘాట్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే మంచి ఎంజాయబుల్గా ఉందండి. ఇలా వాక్ చేస్తుంటే వెళ్తూ ఉంటే హోప్ఫుల్లీ ఆ 1000 స్టెప్స్ ఎలా ఉంటాయో చూడాలి. అట్లాస్ట్ వచ్చేసామండి 1000 స్టెప్స్ అని. మీరు బోర్డు చూసారు. కాసేపు మేము ఇక్కడ రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయ్యేసి ఇక మా అడ్వెంచర్ మొదలెట్టాము. చూద్దాం 1000 స్టెప్స్ ఎలా ఎంతసేపట్లో ఎక్కుతాము అని చెప్పేసి. ఇంకోటి ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఈ స్టెప్స్ వచ్చేసి ఒకప్పుడు మన ఈ అడవి ఆకులు, ఈ మొద్దులు అలాంటివి ఉంటాయి చూడండి, వాటితోని బిల్డ్ చేశారంట. బట్ రాను రాను క్రౌడ్ కొంచెము విజిట్ ఎక్కువ అవ్వడం వల్ల, చాలా పాపులర్ అవడం వల్ల కాంక్రీట్తో కట్టారంట. మీరు చూడండి సైడ్లో బుషెస్ ఎలాగ అనిపిస్తున్నాయి. తప్పు జారి కొంచెం పక్కన పడిపోయామంటే అంతే అండి, కిందికి పోతాము. అందుకే ఆ రైల్స్ కూడా పెట్టారనుకుంటా. ఆ స్టెప్స్ చెప్పాను కదండి, కాంక్రీట్స్తో సాలిడ్గా బిల్డ్ చేశారు. మనం ఎలా అయితే మీదికి ఎలా అయితే వెళ్తున్నామో అది కొంచెం ఇంకా హార్డ్గా వస్తూ ఉందండి. ఇది చూడండి, ఫిట్నెస్ ఫ్రీక్స్ వచ్చేసి ఇలా ఎక్సర్సైజ్ కోసం కూడా వచ్చేస్తారు ఇక్కడ. ఇది ఇంకోటి ఏంటంటే పాపులర్ కూడా ఏంటంటే అండి, ఇది బాగా బుష్ వాక్కి చాలా పాపులరు. ఇన్ అదర్ టర్మ్స్లో ఫిట్నెస్ ఛాలెంజింగ్ కూడా బాగా ఎంకరేజ్ చేసి ఇచ్చేశారు. అందుకని ఈ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారంట. ఈ జిమ్ ఫ్రీకౌట్స్ వీళ్ళు ఉంటారు కదండి. హెల్త్ అండి, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. సో మనం ఇంకా 400 మీటర్స్లో పైకి వెళ్తామండి. ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాము. 1.8 కిలోమీటర్స్ అంటే నాకు తెలిసి 1.2 కిలోమీటర్స్ వాక్ చేసేసాం అనుకుంటా, స్టెప్స్ ఎక్కుంటా. ఈ నేచర్ చూడండి మీరు, ఎక్కడ దొరుకుతుందండి ఇది ఇలాంటిది. ఇంత అడవిలో బుషెస్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ డిఫరెంట్ ఫీలింగే వేరేంటండి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. డెఫినెట్లీ నేచర్స్ లవర్స్ ఎవరైనా ఉంటే మటుకు మీరు డెఫినెట్లీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియోని, స్కిప్ చేయొద్దు. నచ్చితే మటుకు లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. చూడండి ఇక్కడ ఈ పక్కన ఈ ఆకులేంటో, ఈ కొమ్మలేంటో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయో అలా తెలియదండి ఇది. కానీ అప్పుడప్పుడు ఇలా నాకు తెలిసి ఇక్కడ స్టెప్స్ బ్రేక్ అయిపోయి అనుకుంటా అండి, ఐరన్ దాంతో వేసేసారు ఇక్కడ. ఇందాక చెప్పినట్టు అప్పుడప్పుడు ఇక్కడ కంగారోస్ కూడా వస్తుంటాయంట అండి. అది వస్తే బాగుండు అనిపించింది, కవర్ చేసి చూపిద్దామని. చూద్దాం ఎక్కడన్నా మనకు దారిలో కనిపిస్తే వెరీ లక్కీ అండి. అంటే ఏమీ చేయవు కంగారూస్ వస్తే కింద, ప్రాపర్గా మనము ఊరికే వాటిని మనం ఏం హామ్ చేయకుండా అవి మనం ఏం హామ్ చేయవండి. ఊరికే అలా మనకు మంచి ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందండి. కానీ నేను ఇందాక మీకు చెప్పినట్టు పైకి ఎలా వెళ్తుంటూ ఉంటే అంత ఆయాసం అవుతూ ఉందండి. అది మనకు లిటరల్లీ చెప్పాలంటే
నాలుగో పాదం ఎక్కుతాం చూడండి తిరుపతిలో, ఆ టైప్స్లో ఉంది పైన ఎక్కుతా ఉంటే అలా. కానీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది, ఇట్లా బుషెస్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ. ఇట్లా మీరు చూడండి ఆ బర్డ్స్ ఎలా సౌండ్ చేస్తూ ఉన్నాయో అక్కడిక్కడ. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ అండి. ఇట్స్ ఫిట్నెస్కి ఫిట్నెస్, నేచర్కి నేచరు. ఇట్స్ వెరీ గుడ్ అండి. ఇక్కడ చూడండి ఓ గుహలో వెళ్తున్నట్టు ఉంది, ఎవరో డిజైన్ చేసినట్టే, ఆర్ట్ వేసినట్టే. బట్ ఇది చాలా నేచురల్గా వచ్చిందండి ఇదంతా. వాట్ ఏ సీన్ కదండి ఇది. సో అది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా అయితే 1000 స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాము. పైన వచ్చిన తర్వాత ఇలా వ్యూ ఉందండి. కాసేపు మన జనాలు ఇక్కడ రెస్ట్ తీసేసుకొని మళ్ళీ మా రిటర్న్ బ్యాక్ అయిపోవడమే. నేను అనుకోవడము రిటర్న్ అంత హార్డ్ ఉండకపోవచ్చు అండి. మనము పైన 1000 స్టెప్స్ ఎక్కిన తర్వాత చూడండి ఇక్కడ ఎంత లాంగ్ ట్రీస్ ఉన్నాయి కదా, కొంచెం పీపుల్ అంతా రిలాక్స్ అవుతున్నారు, టైర్డ్ అయిపోయారు అండి. నాకు వచ్చి 25 మినిట్స్ పట్టిందండి, ఎక్కడ నాన్ స్టాప్ వాకింగ్ కంటిన్యూగా చేసుకుంటూ వస్తే 25 మినిట్స్ పట్టింది. చూడాలి రిటర్న్ ఎంతసేపట్లో వెళ్తామో. మేము ఇక్కడ కాసేపు రిలాక్స్ అయిపోయేసి బయలుదేరామండి. చూడండి రిటర్న్లో స్లోప్ ఉందండి, అంత మరీ సైడ్లో స్టెప్స్ కూడా ఇచ్చారు. అంత స్టెప్స్ ఎక్కి అంత హార్డ్గా ఏం లేదు. ఇది కొంచెం ఎవరో బాడీని వెనక నుంచి ఎవరో పుష్ చేస్తున్నట్టు ఉంది. సో అలా మేము కంటిన్యూ చేసేస్తాము కిందికి దిగడం అయితే. చూడండి నేచర్ చూడండి. మీకు ఇందాక నేను చెప్పినట్టు ఇది ఈ సైడ్ నుంచి కూడా రావచ్చు, అంటే రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి స్టెప్స్ ఒక సైడ్ నుంచి ఎక్కాలని చెప్పేసి. ఇప్పుడు మనం దిగుతున్న రూట్లో కూడా మీరు చూస్తే పీపుల్ క్లైమ్ చేస్తున్నారు చూడండి. తను ఎవరు వస్తున్నారు చూడండి. సో తిను ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు. ఇట్స్ నాట్ కంపల్సరీ అండి ఏ రూట్లో వస్తేనే అలా అని కాదు. పీపుల్ అటు నుంచి వస్తున్నారు, ఇటు నుంచి దిగుతున్నారు. సో ఇట్స్ డిఫరెంట్ అండి. సో నేనైతే వచ్చి కాసేపు కొంచెం రిలాక్స్ అయ్యాను ఇక్కడ. దిగడం అంత హార్డ్ లేదండి, పెద్ద ఇట్స్ ఈజీ ఉంది. సో అలా మేము ముందుకు దిగడం మొదలెట్టేసాము. ఇంకా త్వరగా వచ్చేసాను. వెదర్ కూడా కొంచెము డౌట్ వస్తుంది, ఎక్కడో వర్షం పట్టేట్టు ఉందండి. వెదర్ కూడా క్లౌడ్స్ కొంచెం కనిపిస్తూ ఉంది, వర్షం పడే ఛాన్సెస్ ఉంది. సో అందుకని ఎందుకు ఇక్కడ వర్షం వస్తే ఇక్కడ దాచుకోవడానికి కూడా లేదండి, ఈ దాచిపోవడమే. అందుకని చెప్పి త్వరగా వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ మధ్యలో ఇలా కొంచెము టైర్డ్ అయిపోతే కొంచెం ఎక్సర్సైజ్ బెంచెస్ లాగా పెట్టారు. కొంచెం మళ్ళీ వార్మప్ అయ్యేసి మళ్ళీ మీ అడ్వెంచర్ మొదలెట్టాలని చెప్పి. నేను అన్నట్టు దిగడం అంత ఏం హార్డ్ లేదండి, అలా మేము ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. బట్ సర్ప్రైజింగ్ అండి నేచర్ అండి. ఇంత హైట్లో కూడా ఇంత లాంగ్ ట్రీస్ చూసుకొని వస్తూ ఉంటే ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ అండి ఓవరాల్గా వచ్చేసి. ఇది చూడండి, దీన్ని ఎవరో రివర్స్గా ఎక్కుతూ ఉంది. పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఊరికి ఆడుతూ పాడుతూ అలా. అది ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్లీ డాండినాంగ్ నేషనల్ పార్క్ 1000 స్టెప్స్ ట్రెక్కింగ్ అయితే నేను కంప్లీట్ చేసేసాను. హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే మటుకు ఒక లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ మై ఛానల్. దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్, సుధా అండి. హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. అంటిల్ దెన్, యూ గైస్ లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్. బాయ్, ఆల్ ది బెస్ట్.